ఖమ్మం జిల్లాలో కూడా రైతన్నలు కన్నెర చేస్తున్నారు. తెలంగాణకు జరుగుతున్న జల దోపిడీ ద్వారా తాము చాలా నష్టపోతున్నామని చెప్పేసి ఆవేదన వెలిబుచ్చుతున్నారు. ఇక ఖమ్మంకి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు తెలుసుకుందాం. సాంబ, చెప్పండి. రైతులకు నీళ్ళిచ్చే తెలివి లేదు ఈ ప్రభుత్వానికి, ఉన్న రైతులను కాపాడుకునే ప్రయత్నం కూడా చేయట్లేదు. వెరసి ఆగస్టు కల్లా ఖమ్మానికి సాగర్ డ్యామ్ నీళ్లు అందాల్సిన పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు చూస్తే చాలా నీటి మట్టం తగ్గిపోయింది. సో మిషన్ భగీరథ కావచ్చు, లేదంటే కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, వీటి ద్వారా చెరువులను వాగులను నింపడం ద్వారా నీటి లభ్యత, గ్రౌండ్ లెవెల్ వాటర్ అనేది పెరిగేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా భిన్నంగా మారింది. సో నీటి లభ్యత కూడా, గ్రౌండ్ లెవెల్ కూడా చాలా తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో చెక్ డ్యామ్ల నిర్మాణం కూడా ఒక తెరపైకి వస్తుంది. సో అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన చెక్ డ్యామ్ల ద్వారా నీళ్లు, గ్రౌండ్ వాటరు మత్తడి దుంకేవి. ఇప్పుడు అవేవి కనిపించట్లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? శోభన్, వాటర్ మేనేజ్మెంట్ అనేది ఒక రోజులోనో ఒక నెలలోనో వచ్చేటువంటి అంశం కాదు. ప్రభుత్వానికి దాని మీద చిత్తశుద్ధి ఉండాలి. వాటర్ మేనేజ్మెంట్ని ఎట్లా చేయాలి, నీటిని ఎక్కడ తీసుకోవాలి, ఎక్కడికి పంపింగ్ చేయాలి అనేటువంటి దాని మీద ప్రభుత్వానికి ఒక స్పష్టమైన అవగాహన ఉండాలి. పాలకులకు రైతుల మీద ప్రేమ ఉండాలి. ఈ రెండు ఉంటేనే వాటర్ మేనేజ్మెంట్ అనేది సాధ్యమవుతుంది. గతంలో 10 ఏళ్లు పరిపాలించినటువంటి బీఆర్ఎస్ ముఖ్యమంత్రి ఆ రోజు కేసీఆర్ ఉన్నప్పుడు వాటర్ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి ఒక సిస్టమ్ డెవలప్మెంట్ చేశారు. ఎట్లా డెవలప్ చేశారు అంటే, తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి న్యాయమైన వాటా నీళ్లను ముందస్తుగానే డ్రా చేసుకొని, మనకు రావాల్సినటువంటి వాటా నీళ్ళని డ్రా చేసుకొని, మనకు అవసరమైనటువంటి రిజర్వాయర్లు, డ్యామ్లు, లేకపోతే అందుబాటులో ఉన్నటువంటి చెరువులను నింపడం ద్వారా మన నీటిని మనం స్టోర్ చేసుకునేటువంటి ఒక ప్రయత్నం చేశారు. అట్లనే గత 9-8 ఏళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి పథకాలలో విపరీతమైనటువంటి నీటి లభ్యత పెరగడంతో తెలంగాణ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాలను వెనక్కి తన్ని అత్యధిక ధాన్యం పండించేటువంటి రాష్ట్రంగా ముందుకొచ్చింది. అంటే మిగతా రాష్ట్రాలందరినీ కూడా వెనక్కి నెట్టి ముందుకొచ్చిందంటే ఖచ్చితంగా ఒక వాటర్ మేనేజ్మెంట్ సిస్టాన్ని అడాప్ట్ చేసుకొని దాన్ని అమలు చేశారు. కాబట్టి ఆ రకమైన పరిస్థితులు తెలంగాణలో ఉత్పన్నమైనాయి. ఇప్పుడు ఇవాళ ప్రభుత్వ పెద్దలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కావచ్చు, ఏకంగా రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కావచ్చు, వీళ్ళంతా చేస్తున్నటువంటి ప్రకటనలు చూస్తే ఏంటంటే నట్టేట ముంచారు. నమ్మి నానబోస్తే నట్టేట ముంచినట్టుగా కూడా ఇవాళ రైతాంగం మధ్యలో ఉంది. అంటే పంట సాగు చేసిన తర్వాత మధ్యలో ఉంది, పుట్టదశలో ఉన్నటువంటి పరిస్థితులలో ఇప్పుడు మీరు సాహసం చేయకండి, మీరు బోర్లు వేయకండి, లేదంటే పంటలు సాగు చేయకండి, పెట్టుబడులు పెట్టి నష్టపోకండి అంటూ చేస్తున్నటువంటి ప్రకటనలు చూస్తే కనుక రైతు ఎక్కడ పోయినా పర్లేదు, కానీ ప్రభుత్వం మీద మాత్రం చెడ్డ పేరు రావద్దు అన్నట్టుగా వ్యవహరిస్తున్నట్టుగా కనపడుతుంది. ఒక ఖమ్మం జిల్లాలో మేము గత 3-4 రోజులుగా మనం చెప్తా ఉన్నాం. ఖమ్మం జిల్లాలో పంటలు ఎండిపోతున్నాయి, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. చింతకాని మండలం లచ్చగూడెం గ్రామంలో ఎల్లయ్య అనేటువంటి రైతు పొరుల మంది దాగి తాను సాగు చేసేటువంటి పొలంలోనే తనువు చాలించాడని కూడా ఈ బాహ్య ప్రపంచానికి మనం మాత్రమే బయటకు చూపించాం. ఎల్లయ్య కుటుంబాన్ని ఆదుకోవాలని కూడా చాలా పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతున్నాయి. ఇక్కడ పంటలు ఎండిపోతున్నాయి, రైతులను ఆదుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయని చెప్తున్నప్పుడు కూడా పట్టించుకుని ప్రభుత్వం ఇవాళ పరోక్షంగా పంటలు ఎండిపోతున్నాయని ఒప్పుకున్నట్టుగా కోదండరెడ్డి స్టేట్మెంట్ చూస్తే అర్థం చేసుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రంలో పంటలు ఎండిపోతున్నాయి, రైతులు సాహసం చేయొద్దు, బోర్లు వేయొద్దు అంటూ ప్రకటనలు జారీ చేస్తున్నారు. ఇది ముందస్తుగా చెప్పాలి, ఎందుకంటే సీజన్ ప్రారంభం అనేది డిసెంబర్లోనే యాసంగికి సంబంధించినటువంటి సీజన్ జరుగుతుంది. ఖచ్చితంగా ఏ ప్రభుత్వమైనా బాధ్యత కలిగిన ప్రభుత్వం ఏంటంటే రాబోయే సీజన్కి ముందే, అంటే ఒక వానాకాలం సీజన్ అయిపోవడానికి నెల రోజుల ముందే ఎండాకాలం సీజన్స్ అంటే యాసంగి సీజన్ సంబంధించినటువంటి కసరత్తు మొదలు చేస్తారు. పురుగు మందులు ఎంత కావాలి, ఎరువులు ఎంత పడతాయి, విత్తనాలు ఎంత కావాలి, వాటర్ మేనేజ్మెంట్ ఎట్లా, పవర్ ఎంత, ఇవన్నీ కూడా అంచనా వేసుకొని ఒక నెలన్నర ముందు రెడీగా ఉంటారు. కానీ ప్రభుత్వానికి ఆ సోయి లేకపోవడంతో ఏ ప్రాంతంలో ఎంత నీళ్ళు అవ్వాలంటే, తెలంగాణ రాష్ట్రాన్ని విభజించి చూసినప్పుడు ఇటు కృష్ణ అటు గోదావరి 2 బేసిన్లలో ఎంతెంత నీరు అవైలబిలిటీ ఉంది, ఎక్కడెక్కడ మనం పంటలు ఉంటాయి, ఎక్కడ మనం వాటర్ సోర్స్ను స్టోర్ చేసుకునేటువంటి అవకాశం ఉంది, ఇవన్నీ కూడా అవగాహన తీసుకొచ్చుకొని ముందస్తుగా డిసెంబర్ నాడే కనుక ఈ ప్రకటన చేసి మీరు పంటలు సాగు చేయొద్దని ఉంటే ఈ ప్రభుత్వం మీద నమ్మకం ఉండేది. కానీ తీరా పంట సాగు చేసి ఒక్కొక్క ఎకరాకి వరికి అయితే 30-40 వేల రూపాయలు పెట్టుబడి పెట్టిన తర్వాత, మొక్కజొన్న లాంటి వాటిని సాగు చేసి ఎకరానికి 40-50 వేల రూపాయలు పెట్టుబడిని పెట్టిన తర్వాత ఇవాళ అవి పొట్ట దశలో ఉన్నప్పుడు ఇవాళ వచ్చి నీళ్లు లేవు, భూగర్భ జలాలు పడిపోతున్నాయి, ఫిబ్రవరిలోనే ఎండలు మండుతున్నాయి అంటూ రకరకాల పిచ్చి స్టేట్మెంట్లు ఇచ్చి రైతులను కన్ఫ్యూజ్ చేస్తున్నారు, రైతులను మరింత ఆందోళన గురిచేస్తున్నారు. ఇప్పుడు ఈ యాజ్ ఆఫ్ నౌ నిన్న ఇవాళ ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారంగా చూస్తే బోనకల్ మండలంలో పంటలు ఎండిపోతున్నాయి, తల్లాడ మండలంలో పంటలు ఎండిపోతున్నాయి, దాంతోపాటు వైరా దగ్గర ఉన్నటువంటి అష్టగుర్తి ఆ కాలువ దగ్గర ఉన్నటువంటి పంటలు కొంత ఎండిపోతున్నాయి, ఎర్రపాలెం మండలంలో కూడా పెద్ద ఎత్తున పంటలు ఎండిపోతున్నట్టుగా మన దృష్టికి వస్తుంది. ఇది ఫిబ్రవరి 2వ వారం 3వ వారం ప్రవేశించినటువంటి దేశంలో ఇట్లా ఉంది అంటే, రేపు మార్చి ఉంది, ఏప్రిల్ ఉంది, ఈ నాటికి ఇప్పటికే ఆ భూగర్భ జలాలు అడుగంటిపోయాయని చెప్తున్నారు, లేదంటే బావుల్లో నీళ్లు లేవు, బోర్లలో నీళ్లు లేవని చెప్తున్నారు, పైనుంచి రావాల్సినటువంటి సాగర్ జలాలు రావట్లేవని చెప్తున్నారు. ఇవన్నీ చెప్పే బదులు ముందస్తుగానే రైతులను హెచ్చరించి ఉంటే కనుక ఈ పంటలు సాగు చేసేటువంటి పరిస్థితి ఉండేది కాదు, రైతులకు శ్రమ వృధా అయ్యేది కాదు, పెట్టుబడి వృధా అయ్యేది కాదు,
సమయం వృధా అయ్యేది కాదు. ఇవన్నీ పోయిన తర్వాత ఇప్పుడు వచ్చి మీరు సాహసం చేయకండి, బోర్లు వేయకండి అంటూ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రకటనల పట్ల రైతాంగం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అనేక రకాలైనటువంటి మోసాలను రైతాంగం భరిస్తూ ఉంది. ఇప్పటికే బోనస్ పేరుతో ఇచ్చినటువంటివి మొత్తం ఖమ్మం జిల్లాలో ఇంకా సగం మందికి బోనస్ పడటం లేదంటూ కూడా వార్తలు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బోనస్ ఇస్తామని చెప్పి ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కాంటాలలో కొనుగోలు చేసినటువంటి వాళ్ళలో సగం మందికి పైగా ఇంకా బోనస్ డబ్బులు జమ కానటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా రైతు రుణమాఫీ అయితే అదొక పెద్ద బోగస్ అన్నట్టుగా రైతాంగమే పెద్ద ఎత్తున ఆందోళన బాట పట్టి కలెక్టరేట్లు ఎదుట ధర్నాలు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. దాంతోపాటు రుణమాఫీ ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు. అప్పుడే రైతు భరోసాను ఒక 2 దశలకు ఎగ్గొట్టి 3వ దశలో ఇస్తున్నట్టుగా చెప్పి సంక్రాంతి అని చెప్పారు. సంక్రాంతి పోయి శివరాత్రి వస్తుంది. ఇప్పటి వరకు కూడా రైతుల ఖాతాల్లో పడినటువంటి పాపాలను పోలేదు. కాబట్టి ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున ప్రజా వ్యతిరేకతతో పాటు రైతాంగం కూడా ఆగ్రహంతో ఉంది. శోభన్.